అతని వృత్తి సాఫ్ట్వేర్, ప్రవృత్తి సేద్యం చేయడం. పలు రకాల పండ్ల చెట్లతో పాటు పప్పు ధాన్యాలు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశీయ రకాల పండ్ల మొక్కలకే వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. లాభాపేక్ష లేని ఆరోగ్యకరమైన పండ్లను అందించేందుకు వారు పరితపిస్తారు. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయినా వారెప్పుడూ తమకున్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో పలు రకాల చెట్లను నాటుతూ తమకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటున్న తన్నీరు దిలీప్తో రియల్ టాక్ విత్ ఏకే. మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరారు? సాఫ్ట్వేర్ రంగంలో 2007 మిడ్ నుంచి నేను ఐటీ రంగంకి వచ్చాను. ఈ ఫామ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? భూమి ఎప్పుడు కొన్నారు? ఎప్పుడు ఫామ్ ఏర్పాటు చేశారు? ఇది 2010లో మేము ఈ ల్యాండ్ నాన్నగారు కొన్నారు సార్. ఇద్దరు కలిపి లక్షల రూపాయల్లో ఉంటుంది ఆదాయం. ఎంత మనకి లైఫ్ స్టైల్ బాగున్నా, డబ్బులు ఉన్నా, ఆరోగ్యం అనేది డబ్బులతో కొనగలిగేది కాదు, కొంటే వచ్చేది కూడా కాదు. ఈ వ్యవసాయం పండ్ల తోటలు వేసిన తర్వాత సంతృప్తి పొందారా, లేదా ఇంకా కొంత ఏదైనా మిగిలి ఉందా? ఇప్పుడు మనం చేసేది న్యాచురల్ ఫార్మింగ్ సార్. దీంట్లో కొంచెం గ్రోత్ తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మనం కెమికల్స్ అవేం స్ప్రే చేయడం, బూస్టర్ స్ప్రే చేయడం కాబట్టి. కొన్ని పండ్ల తోటలకు వారం రోజులకు ఒకసారి ఇవ్వాలి వాటరింగ్, కొన్నిటికి 15 రోజులు, కొన్నిటికి 4-5 రోజులు ఉండొచ్చు. రకరకాలుగా వాటరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. అవును సార్. దాన్ని ఎట్లా మరి ఫుల్ఫిల్ చేస్తారు మీరు? ఎప్పుడైతే వర్షాలు మనకి ఆగిపోతాయో ఆగస్టు టైంలో, అక్కడ నుంచి మనం నీళ్ళు ఇవ్వడం ఉండదు సరిగా. నీళ్ళు ఆపేస్తాం, అంటే వర్షాకాలంలోనే ఆపేస్తాము. మీరు కొత్తగా ఈ సేంద్రియ వ్యవసాయంలోకి రావాలనుకునే వారికి ఇచ్చే సలహా ఏంది? ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ ఉంటేనే వ్యవసాయానికి రమ్మని అంటున్నాం సేంద్రియ కదా, వ్యవసాయంలోకి రావాలంటున్నాం. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయినా వారెప్పుడూ తమకున్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో పలు రకాల చెట్లను నాటుతూ తమకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటున్న తన్నీరు దిలీప్తో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. వీటిని చూడండి, మనకు సాధారణంగా కనిపించేటి కాదు. ఇవి ఆరోగ్యానికి, మధుమేహానికి మంచిది అని ప్రచారంలో ఉంది. మనం ఇప్పుడు సిద్దిపేటకు సమీపంలోని ఒర్రెలవాడ గ్రామ శివార్లోని ఫామ్ హౌస్లో ఉన్నాం. తన్నీర్ దిలీప్ గారి ఫామ్ హౌస్ ఇది. ఈ ఫామ్ చూడడానికి చాలా భిన్నంగా కనిపిస్తుంది. కింద సరైన పోషణ లేని పద్ధతిలో, నిర్వహణ లేని పద్ధతిలో కనిపిస్తుంది. కానీ ఇది సేంద్రియ వ్యవసాయం కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఫామ్. రకరకాల పండ్ల చెట్లు, కూరగాయలు పండిస్తున్న ఫామ్. దిలీప్ గారు ఈ ఫామ్ను నిర్వహిస్తున్నారు. వారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్, వారి భార్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు ఉద్యోగరీత్యా మంచి ఆదాయం ఉన్న వేతనానికి పనిచేస్తున్నా తమకున్న అభిరుచి మేరకు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రచారంలోకి తేవాలని, తాము కూడా సేంద్రియ వ్యవసాయంలో బాగుపడాలని కోరుకుంటూ 10 మందికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ నిర్వహిస్తున్న సేంద్రియ వ్యవసాయం ఇది. దిలీప్ గారు నమస్కారం. మీరు ఈ సుమారు 6 ఎకరాల భూమి ఇది. 6 ఎకరాల్లో ఏ పంటలు పండిస్తున్నారు? సార్ ఇది బేసిక్గా ఇది ఫ్రూట్ ఫామ్ సార్, అంటే పండ్ల తోట. రకరకాల పండ్లు ఉన్నాయి మనకి. మామిడి ఉంది, జామ, సీతాఫలం, అరటి, తర్వాత అల్లనేరుడు, మిగతా రకాలన్నీ. అంటే ఇవి కొంచెం నేను చెప్పినవన్నీ ఎక్కువ నంబర్లో ఉన్నాయి సార్, అంటే ఎక్కువ చెట్లు సంఖ్యలో, ఎక్కువ సంఖ్యలో చెట్లు ఉన్నాయి. మిగతావి అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి మన దగ్గర. సపోటా కానీ, అల్లనేరుడు, తర్వాత అంజీరా, తర్వాత మనకి లక్ష్మాఫలం, రామసీతాఫలం, తర్వాత చిన్నది మనకి చిన్న నిమ్మకాయ ఉంటుంది, అది టేబుల్ నిమ్మ అంటారు, దాన్ని స్వీట్ లెమన్ కూడా అంటారు. దాన్ని మనకి తొక్కతో సహా తినేయచ్చు, చిన్నగా ఉంటుంది అది. తర్వాత మనకి పూల మొక్కలు ఉన్నాయి. అట్లనే పప్పు దినుసులు కూడా మేము పెడతాం సార్. కంది, కంది కానీ, మినుము కానీ, తర్వాత పెసరు, తర్వాత వెల్లుల్లి కానీ,
అంటే పసుపు, కారం అన్నీ కూడా మనకి మన ఫామ్లో నుంచే మనకి త్రూ అవుట్ ఇయర్ సరిపోయేలాగా మనం ప్లాన్ అంటే చేసుకుంటాం మీ సార్ ఇక్కడ. కుటుంబానికి సన్నిహితులకు సరిపోయేలాగా అవును సార్. ఒక పండ్ల తోటలు మాత్రం వ్యాపార రీత్యా పండ్లు పనికొచ్చేటువంటి. అంటే దాంట్లో కూడా సార్ మనకి చాలా రకాల మొక్కలు ఉన్నాయి, కానీ మనకి మార్కెట్కి అనుగుణంగా మనకి వెళ్ళేవి మాత్రం అరటి, జామ, మామిడి. అరటిలో ఏ రకాలు ఎక్కువగా? అరటిలో మనకి 3 రకాలు ఉంటాయి సార్ ముందు. ఆ, ఒకటి యలకి వెరైటీ అని కేరళ వెరైటీ, తర్వాత కర్పూరవల్లి అని మనకి ఆంధ్ర వెరైటీ సార్ అది. ఉమ్, ఇంకోటేమో కూర అరటి, అంటే మనం మామూలుగా వండుకుంటాం కదా సార్, అరటి పెద్ద పెద్ద సైజులో వస్తుంది, ఆ. ఆ వెరైటీ సార్. ఇదే రకం అరటి? ఇది యలకి వెరైటీ సార్, ఇది కేరళ వెరైటీ. దీంట్లో మనకు ఒక గెలలో మ్యాక్సిమం అంటే ఎక్కువగా మీకు 3 డజన్లు మాత్రమే వస్తాయి. కాకపోతే ఆ స్వీట్నెస్ మీరు వేరే దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. కాస్త తోలు మందంగా ఉంటుంది, లోపల మ్యాటర్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ మీరు ఆ స్వీట్నెస్ తిన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. చాలా బాగుంది, మంచి వెరైటీ ఇది. కాకపోతే ఇది మనం ఎందుకు ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు అంటే మనకి ఆదాయం పరంగా చూస్తే ఈ మొత్తం ఒక మనం 10-11 నెలలు ఆగిన తర్వాత ఓన్లీ 3 డజన్లు అనేది మనకి ఆదాయపరంగా అంత ఆ, సూట్ అయ్యేది కాదు. కాబట్టి మనం దీన్ని కొన్నే పెట్టుకొని ఉన్న వాటిని కూడా వేరే వెరైటీని మనం ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం సార్. మన కర్పూరవల్లి వెరైటీ ఉంది కదా, అది ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది రెడ్ బనానా, అది చక్కెరకేళ కాడ వచ్చిన తర్వాత చూడాలి. రెడ్ బనానా చెట్టు ఇది దాదాపుగా పెట్టి 1.5 ఇయర్ అయింది, కొంచెం స్లో గ్రోత్ ఉంది. మామూలుగా ఈ రెడ్ బనానా బయట చాలా కాస్ట్లీ ఉంది సార్, మనకి దాదాపు 150 రూపీస్కి డజన్ ఉన్న క్రమం కూడా ఉంది. ఆ, కాకపోతే అది కొంచెం లావుగా మనకి పెద్దగా ఉంటుంది. అంటే మనం వేరే బనానాతో కంపేర్ చేస్తే అది 4 బనానాస్ కలిపినా కూడా ఇది ఒకటే బనానా ఉంది, అంత బాగుంటుంది, అంత పెద్దగా పెద్దగా ఉంటుంది అనమాట. బట్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. 150 రూపీస్ పర్ డజన్ దాకా కూడా ఇది వెళ్తుంది యాక్చువల్లీ. ఇది చూడాలి, మనకి ఇంకా రాలేదు, ఫస్ట్ గెల కూడా రాలేదు. దీని పిలకలు వస్తున్నాయి కానీ ఫస్ట్ గెల రాలేదు, పిలకలు చూద్దాం. వస్తున్నాయి. ఈ పక్కన ఉన్నది నోనీ ఫ్రూట్ సార్. మీరు నోనీ ఫ్రూట్ వినే ఉంటారు, ఈ మధ్యలో క్యాన్సర్ ఫ్రూట్గా బాగా ఫేమస్ అవుతుంది ఇది రీసెంట్ ప్లాంటేషన్. మనకి ఇది 4 months అయింది మనం ప్లాంటేషన్ చేసి. ఇవి మనం 5 మొక్కలు పెట్టాము, ఎక్కువ కాదు. 1, 2 అక్కడ 3, ఇంకొక 2 ఆ వైపు ఉన్నాయి. ఇవి ఒక 5 మొక్కలు పెట్టాం అంతే. ఈ అరటి మధ్యలో లైన్స్లో ఇంతకుముందు మనం పసుపు పెట్టినాం సార్. ఈ పసుపు ఇక్కడ హార్వెస్ట్ చేయడం అంటే మనం అదే పసుపు తీసాం, తీశారు. తీసిన తర్వాత ఏం చేసినామంటే ఆ తీసిన తర్వాత దాంట్లో ఉన్న విత్తనాలని మళ్ళీ ఇమీడియట్గా మనం పాతుకోవడం జరిగింది సార్. మళ్ళీ ఎందుకంటే మేము ఇప్పుడు ఈ సైడు ఒక 30 లైన్స్ వరకు మనం పసుపు పెట్టినాం, ఒక 10 లైన్స్ వరకు అల్లం పెట్టినాం. అయితే కింద సైడ్ కూడా మనకి పసుపు ఉంది. ఆ సైడ్ ఉన్నది ఏంటంటే మనము లాస్ట్ టైం తీయగానే వెంటనే సీడ్ పెట్టినాం కదా, ఆ పెట్టిన దానికి ఇక్కడ సీజన్లో పెట్టిన దానికి కొంచెం క్రాప్లో వేరియేషన్ కనిపించింది అనమాట. కనిపించినప్పుడు ఏం చేసినామంటే ఇప్పుడు మనకి జనరల్గా దీని సీజన్ మే ఎండింగ్, అంటే June 1st మనం దీన్ని విత్తనాలు పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మేము పెట్టి 15 days అవుతుంది, అంటే 1.5 month కూడా మనకి క్రాప్లో కలిసి వస్తుంది కదా. సో దానివల్ల ఏమైనా క్రాప్ పెరుగుతుందేమో అనే ఉద్దేశంతో వెంటనే పాతుకోవడం జరిగింది. ఇది బయట ఉంటే సీడ్ కొంచెం కాపాడుకోవడం కూడా మాకు కష్టం సార్. అందుకని పాతేసినాం అనుకోండి, కొంచెం వాటర్ ఇస్తూ ఉంటే దాని గ్రోత్ అది మెల్లిమెల్లిగా ఈ 1.5 month కూడా కలుపుకొని వస్తుంది అన్నమాట. దాని ప్రకారం మనం ఇక్కడ మళ్ళీ పెట్టుకుని ఇంకా రాలేదు మొలకలు, జస్ట్ 15 days. ఇవన్నీ ఇట్లాంటివి ఉండడం వల్ల వాటికి ఇబ్బంది ఏం కాదా వాటి పెరుగుదలకు? అంటే ఇది మన క్రాప్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపు తీస్తాం సార్ కొంచెం. ఇప్పుడు ఇంకా క్రాప్ ఏం స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా ఒకసారి మన క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడే కలుపు తీసేస్తారు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఇది మనకి మొలక కనిపించట్లేదు. మొలక కనిపించకపోతే మనం పీక్తే ఏమవుతుంది అంటే ఈ విత్తనం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒకసారి మొలక మనకు కనిపించాక దాని చుట్టూ మనం కలుపు తీస్తూ ఉంటాం అన్నమాట. యాక్చువల్ ఇప్పుడు ఈ 3 లైన్స్లో అంటే 3 into 4 లైన్, ఒక్కొక్క దాంట్లో 4 లైన్స్ సార్. 3 into 4 అంటే 12 లైన్లు మనం పసుపు పెట్టుకున్నాము ఇక్కడ వరకు. ఇక్కడ ఈ 4 లైన్స్ మరి ఆ 4 లైన్స్, ఈ 8 లైన్స్లో అల్లం మళ్ళీ పెట్టుకున్నాం సార్. ఈసారి ఈ సీజన్ కోసం మళ్ళీ అల్లం విత్తుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి మా దగ్గర ఉన్న కర్పూర వెరైటీ. ఇక్కడ ఇంతకుముందు మనకి కూర అరటి వెరైటీ ఉండేది సార్. కూర అరటి కంటే కూడా కర్పూరవల్లి వెరైటీ కొంచెం మనకి ఎక్కువగా ఇష్టపడుతున్నారు మన కస్టమర్స్ అనే ఉద్దేశంతో కొన్ని కూర అరటి తీసేసి కర్పూరవల్లి బనానాని మళ్ళీ మనం పెట్టుకోవడం జరిగింది. అయితే ఇది కూడా ఈ ముందు కనిపిస్తున్న చెట్లు మీకు పెద్దవి. అవును, ఇవి మొదటగా మేము తెచ్చుకున్న మొక్కలు అన్నమాట. 30 చెట్లు మనం ఎల్లారెడ్డి గారి ఫామ్ నుంచి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత పెట్టినాయి, ఇప్పుడు పెద్దగా అనిపిస్తున్నాయి. దాని నుంచి వచ్చిన పిలకల్ని మళ్ళీ ఇప్పుడు దాదాపుగా ఫస్ట్ ఒక 50 పిలకలు తీసి పెట్టినాము, మళ్ళీ తర్వాత ఇంకో 80 పెట్టినాం, తర్వాత ఈ పక్కనవి టోటల్గా మన దగ్గర ఉన్న 30 మొక్కల నుంచే వచ్చిన సైడ్ల పిలకల్ని ఇప్పుడు దాదాపు 270 చెట్లు వేసామన్నమాట. అంటే ఇక్కడ ఒకటి సార్, ఫార్మింగ్లో ఎట్లుంటుంది అంటే మనం ఎంత తక్కువ ఖర్చుతోని మనం
వ్యవసాయం చేస్తే ఏదైతే తక్కువ ఖర్చు చేస్తున్నామో అది మనం లాభం కిందనే ట్రీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం పెట్టి తీయడం అనేది కెమికల్ ఫార్మింగ్ బేసిక్ ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ ఏంటంటే వాళ్ళు పెడతా ఉంటారు, అంటే రకరకాల కెమికల్స్ ఫెర్టిలైజర్స్ అన్నీ వేస్తారు, లాస్ట్కి పంట బాగా వస్తుంది, డబ్బులు వస్తాయి. కానీ ఎండ్లో చూసుకుంటే ఏంటంటే ఇవన్నీ మేనేజ్ చేస్తే లాభం కొంచెం అనిపిస్తుంది. అయితే ఇది మన ఉద్దేశం కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఖర్చు లేకుండా దీనిలో ఎట్లా చేసుకోవాలనే ఉద్దేశంతో అరటిని ఉన్న వాటి నుంచే మళ్ళీ పిలకలు తీసుకొని మళ్ళీ పెంచుకోవడం జరిగిందనమాట. ఇవి గెలల దశకు వచ్చాయి. ఇవి ఏ రకమైన వెరైటీ? సార్ ఇది కర్పూరవల్లి వెరైటీ సార్. ఇది మనకి ఆంధ్ర నుంచి వచ్చిన వెరైటీ ఇది. ఇప్పుడు ఇది బాగా ఫేమస్ అయింది సార్, ఎందుకంటే మనం బయట తినే వెరైటీ G9 వెరైటీ అనమాట. అది హైబ్రిడ్ వెరైటీ. తర్వాత దాన్ని ఒకసారి గెలకొచ్చిన తర్వాత కూడా దాన్ని ముందే తీసి కొంచెం సొల్యూషన్లో ముంచి దాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అది కొంచెం తినడం మనకి హాని, మన హెల్త్కి కొంచెం ఇబ్బంది అనే ఉద్దేశంతో మనం ఈ వెరైటీని డెవలప్ చేస్తాం సార్. ఈ వెరైటీ దీంట్లో ఏంటంటే ఈ వెరైటీ మనం ఒకసారి తీసాక ఒక 2-3 రోజుల్లో మనకి ఇంట్లో పండుతుంది సార్. ఈ పండిన తర్వాత ఏమవుతుందంటే ఈ తొక్క ఏదైతుందో అది చాలా ఉల్లిపొరలాగా అయిపోతుంది సన్నగా. సో లోపల మనకు ఉండే ఏదైతే మ్యాటర్ ఉంటుందో ఆ కండ కానీ అది మనకి చాలా బాగుంటుంది అండ్ చాలా స్వీట్ వెరైటీ. ఇంకోటి ఏంటంటే ఈ గెల మనకి దాదాపు 10 నుంచి 15 డజన్ల వరకు వస్తుంది. ఇట్లా రావడం వల్ల ఏంటంటే మనకు కొంచెం అది ఆదాయపరంగా కూడా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కర్పూర వెరైటీ ఏదైతే ఉందో ఇది మనకి చీడపీడలకు కొంచెం బాగా తట్టుకుంటుంది సార్. అట్లా కూడా మనకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఈ వెరైటీనే మేము ఎక్కువగా డెవలప్ చేసాం సార్ ఫామ్లో. పూర్వకాలంలో సీతాఫలాల కంటే మామూలుగా అటవీ ప్రాంతంలో లేదా బీడు భూముల్లో వచ్చే చెట్ల ద్వారానే లభించేవి. ఇప్పుడు మనకు సీతాఫలాలు కూడా తోటలు పెంచుతున్నారు. అందులో ఇదొకటి. వీరు రకరకాల పండ్ల చెట్ల భాగంగా సీతాఫలాలు కూడా పండిస్తున్నారు దిలీప్ గారు. ఇవి ఏ రకం సార్ ఇవి? సార్ ఇది బాలానగర్ వెరైటీ, లోకల్ వెరైటీ సార్. ఇది హైబ్రిడ్ వెరైటీ కాదు. మనకి NMK1 గోల్డ్ అని ఉంటుంది, అది హైబ్రిడ్ వెరైటీ. మీకు చాలా పెద్దగా వస్తుంది, అది గుజ్జు కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటాయి మామూలుగా. అవి మనం బయట తిన్నా కూడా అంత టేస్ట్గా రుచికరంగా అనిపిస్తారు. అది ఎందుకంటే గుజ్జు కోసమే దాన్ని డెవలప్ చేశారన్నమాట. అది ఇదేంటంటే మనకి లోకల్ వెరైటీ. మనం ఎప్పుడైతే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కొండరాలలో అక్కడిక్కడ ఏవైతే వస్తుంటుందో ఆ వెరైటీకి దగ్గరగా ఉండే వెరైటీ సార్ ఇది. అయితే ఇది కూడా మన తోటలో బాగా ఎందుకు చేసినామంటే ఇప్పుడు బయట ఎవ్రీ ఇయర్ మనం చూస్తుంటే ఇది సీతాఫలం తగ్గిపోతున్నాయి. సరే ఆ కొండ ప్రాంతాలు వెళ్ళే వాళ్ళు లేరు, తెచ్చే వాళ్ళు లేరు. తెచ్చినా అది విపరీతమైన కాస్ట్ ఉంటుంది. మనకి 10 కాయలు 20 కాయలు వాళ్ళు 600 800. రియల్ ఎస్టేట్ రంగం పెరిగిన తర్వాత అవును సార్, కొండ ప్రాంతాలు బీడు భూములు ఇట్లాంటివన్నీ కనుమరుగైపోయాయి, లేవు సార్, ప్లాట్లుగా మారిపోయాయి. దానివల్ల అవును ఇది బేసిక్గా మాకు అట్లనే నేను మాట్లాడుతున్న మిత్రులకు కూడా చాలామందికి మనకి ఇష్టం ఉంటుంది సీతాఫలం. కానీ తిందామంటే బయటకు వెళ్తే వాడు 2-3 కాయలు పెట్టి 200-300 అనడము ఎక్కువ అనడం అట్లా చేస్తున్నారు. ఇది మనం ఎక్కువ తినలేకపోతున్నాం. సరే మన ఇంటి కోసమైనా కొంచెం మార్కెట్ కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ 230 మొక్కలు పెట్టడం జరిగింది ఫస్ట్. కాకపోతే ఇప్పుడు ఇది ఏమైందంటే ఇది కొంచెం సెన్సిటివ్ ఫ్రూట్ సార్. మనకు పెట్టినప్పుడు మనం మార్కెట్కి వెళ్దామనే ఉద్దేశంతోనే పెట్టాము. కానీ ఇది పండిన తర్వాత ఒక 2 రోజుల లోపలనే అది మనకి చాలా పట్టుకుంటే కూడా ఇట్లా లోపలికి వెళ్ళేటట్టు సెన్సిటివ్ ఉంటుంది. ఇప్పుడు జామకాయలు కానీ మామిడికాయలు కానీ ఒకటి పైన ఒకటి పెట్టి మనం ట్రేలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే రాళ్ళ భూమిలో పండే పంటను మాత్రం చాలా ఇట్లుండదు, సెన్సిటివ్ ఉండదు. అయితే ఇప్పుడు మనకి ఇది రైట్ టైంలో తీసే నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు సార్. కానీ కొంచెం ముందు తీసినాం అనుకోండి అది వక్కిపోతుంది, అది పండదు. అదే పండిన తర్వాత మనం పండక ముందు మనం ఇస్తే అది పండుతో లేదో గ్యారంటీ లేదు. పండిన తర్వాత ఇద్దామంటేనేమో ఒకటి పైన ఒకటి పెట్టే అవకాశం లేదు. అందుకని ఇది కొంచెం సెన్సిటివ్ ప్లాంట్ కాబట్టి దీన్ని ఏం చేసినామంటే కొన్నిటిని తీసేసి మళ్ళీ మనం కర్పూరవల్లి అరటి మనకి కొంచెం డిమాండ్ ఉంది, మనకి ఈజీగా ఉంది కాబట్టి దాన్నే కొంచెం రిప్లేస్మెంట్గా మళ్ళీ వాడుకోవడం జరిగింది సార్. ఇప్పుడు సీతాఫలంలో దాదాపు ఒక 100 మొక్కలు మేము కర్పూరవల్లి వెరైటీ పెట్టాం మళ్ళీ అరటి. దీన్ని ఏ రకంగా బాగా పిలుస్తారు? సరే ఇది తైవాన్ హైబ్రిడ్ వెరైటీ సార్. ఇది మనకి తైవాన్ హైబ్రిడ్ వెరైటీలో ఒక మంచి ఉంది, ఒకటి చెడు ఉంది. ముందుగా మనం మంచి మాట్లాడుకుందాం. మంచి ఏంటంటే సార్ ఇది విపరీతంగా మనకి పూత కానీ కథ కానీ విపరీతంగా వస్తుంది. అయితే ఎక్కువ వచ్చినట్టు మనకి లాస్ట్ వరకు కూడా బాగుంటుంది. కానీ ఇది మా పురుగుని పెస్ట్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది సార్. కాబట్టి ఏమవుతుందంటే ఇది ఎంత క్రాప్ వచ్చినా కూడా దీనికి పురుగు రావడం అనేది ఒక సమస్య అయితే దీంతో పక్కనున్న ఏదో సీతాఫలం కానీ ఇంకేదైనా కానీ దానికి కూడా ఈ పురుగు స్ప్రెడ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా మనకు అనిపిస్తుంది. ఏంటంటే క్రాప్ ఎక్కువ వస్తుంది కానీ ఈ పురుగు ఎక్కువ వచ్చేసరికి దీన్ని కంట్రోల్ చేయడం. మనకి సేంద్రీయ వ్యవసాయంలో పురుగు కంట్రోల్ చేయడం అనేది మనకి పెద్ద సమస్య ఉంటుంది సార్ యాక్చువల్గా. అయితే మిగతా వాటికి మనం కొంచెం పురుగు లేనందువల్ల మనం ఈజీగానే కొంచెం మెయింటైన్ చేస్తున్నాము.
కానీ దీనికి వచ్చేసరికి ఏంటంటే పురుగు బాగా కొంచెం ఎక్కువ వస్తుంది సార్. ఎండాకాలంలో వచ్చిన క్రాప్కి అంత లేదు, ఆ, కానీ వేరే కాలంలో వచ్చిన క్రాప్ మాత్రం మనం పురుగు కొంచెం బాగా ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఇది కూడా మనకి చిన్నగా ఏమైందంటే, నా దగ్గర ఉన్న తోటలో మనకి రకరకాల మొక్కలు ఉన్నాయి సార్, పండ్ల మొక్కలు. మిగతావన్నీ కూడా మనకి దాదాపుగా లోకల్ వెరైటీసే తెచ్చుకున్నాం. ఇదొకటి మాత్రం తైవాన్ వెరైటీ. అయితే ఇది కూడా మా ఇంటెన్షన్గా తెచ్చుకున్నది కాదు సార్. మా నర్సరీలో మా అడిగినప్పుడు మనకి లోకల్ వెరైటీ కావాలని అడిగాం. వాళ్ళు ఒక దగ్గర ఉన్న 600 మొక్కలు మనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చూస్తే ఏంటంటే మనకి సంవత్సరం తర్వాత కాయ కాసినప్పుడు చూస్తే అది మనకి తైవాన్ వెరైటీ, హైబ్రిడ్ వెరైటీ లాగా అనిపించింది. సరే అప్పుడు మనకి తీయాలని అనిపించలేదు. బట్ అప్పటి నుంచి కొంచెం పెస్ట్ అంటే పురుగు తాకిడి మనం కొంచెం గమనిస్తున్నాం సార్. కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది ఈ జామ అయితే. మనం తర్వాత తెలుసుకునేందుకు జామ తోటల్లో ఉన్న సీనియర్స్ని, ఎవరైతే మనం ముందు తరాల వ్యవసాయదారులు ఉన్నారో ఫార్మర్స్ని, వాళ్ళు కనుక్కున్నప్పుడు పెట్టి ఒక 2-3 ఏళ్ళ తర్వాత తైవాన్ వెరైటీని తీసేసిన వాళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు సార్. అంటే దీనివల్ల లాభం కంటే కూడా కొంచెం నష్టమే ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది నాకైతే. ఇవన్నీ మళ్ళీ సమస్య. అయితే కెమికల్ ఫార్మింగ్లో మనకి ఇబ్బంది లేదు సార్. వాళ్ళు టైం టు టైం కెమికల్స్ కొడతారు కాబట్టి వాళ్ళకి ఎంత అయితే కాయ వస్తుందో అంత నిలుస్తుంది. వాళ్ళు దాన్ని మార్కెట్లో ఇబ్బంది, ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇది కొంచెం ఇబ్బంది ఉంది సార్. కానీ ఈ వచ్చిన కాయలు మాత్రం చాలా మంచి టేస్ట్. మనం ఆర్గానిక్ ఫార్మ్లో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటున్నాయి సార్. యాక్చువల్ నాకు డిమాండ్ ఉంది, కానీ ఇది పెస్ట్ అటాక్ చేయడం వల్ల దానికి కొంచెం చేయడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది సార్. అవకాడో రకం, వీటి గురించి దిలీప్ గారు వివరిస్తారు. సార్ ఇది వెస్టర్న్ నుంచి వచ్చిన మొక్క, మనకి బయట దేశం నుంచి. అవకాడో అని మనకి బయట ఇప్పుడు ఒక కేజీ ధర 350 నుంచి 400 రూపాయల వరకు ఉంది సార్. ఇది మంచి ధరనే ఉంటుంది, చాలా మంచి ధర. ఎందుకంటే ఈ ఫ్రూట్ ఏమైందంటే బయట వాడుకలో ఎట్లా వచ్చిందంటే ఒక 3-4 రకాల మనం పండ్లు తిన్నంత న్యూట్రిషన్, అంటే దాంట్లో ఉండే పోషకాలు ఈ ఒక్క ఫ్రూట్లోనే ఉంటాయి అనేది బాగా వాడుకలోకి వచ్చిందనమాట. చిన్నపిల్లలకు కూడా ఎంత వాడుకలోకి వచ్చిందంటే చిన్న బేబీస్కి, పుట్టిన బేబీస్కి కూడా వాళ్ళు దాన్ని ఉడకబెట్టి ఆ గుజ్జుని తినిపించే అంత బాగా వాడుకలోకి వచ్చిందన్నమాట. సరే మేము కూడా సరే ట్రై చేద్దాం. ఇది ఎన్ని సంవత్సరాలది? సరే 6 months మనం పెట్టి 6 months అయింది. అంటే ఎన్ని ఏళ్ళకి వస్తుంది ఖాతా? ఇది 3 years నుంచి ఖాతా వస్తుందని వాళ్ళు చెప్పారు సార్. మనకు 5 years వరకు ఒక చెట్టు నుంచి 100 కిలోల వరకు వస్తుంది అన్నట్టుగా వాళ్ళు నర్సరీ వాళ్ళు చెప్పారు. సరే వాళ్ళు 100 అన్నారు, మనం సగం వేసుకున్నా 50 కిలోలు అయితే మనకు వస్తుంది. అట్లా చూసుకున్నా కూడా 50 × 300 వేసుకున్నా కూడా మనకు 1,50,000 వరకు మనకి అంత 15,000 వరకు, అంటే ఒక చెట్టు నుంచి 15,000 వరకు మనకి ఆదాయం వస్తుంది. అట్లా నేను ఒక 30 మొక్కలు పెట్టాను సార్. ఇవి అంజీర పండ్లు, అంటే కొద్ది రోజులైతే మనం తినడానికి అనుకూలంగా వచ్చేసినాయి. వీటి గురించి వివరిస్తారా? ఎన్ని చెట్లు పెట్టారు, ఇదేంటి సార్? ఇవి 10 మొక్కలు మేము మా ఫ్యామిలీ 2-3 ఫ్యామిలీస్ మందమే పెట్టాం సార్. మీకు అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తుంటే ఒక 10 మొక్కలు, వెనుక ఒక 5 మొక్కలు, ముందు ఒక 5 మొక్కలు ఉన్నాయి. ఇవి మనకి ఫ్యామిలీ మందమే వస్తాయి, మార్కెట్ కోసం పెట్టింది కదా సార్ ఇది. కాకపోతే ఈ రకం పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే అంజీరాలో మనకి ఐరన్ అనే ఏదైతే ఉందో అది పుష్కలంగా లభిస్తుంది సార్. దానికోసమని ఇది పెట్టడం జరిగింది. ఇది కొంచెం అంటే న్యాచురల్గానే వస్తుంది సార్. దీనికి బాగా పెస్ట్ అటాక్ అని ఏమి ఉండదు. ఒకవేళ మనం ఎకరాలు తోట పెట్టినాం అనుకోండి, అప్పుడేమన్నా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మనం 10 పెట్టినాం కాబట్టి ఇప్పటివరకైతే బాగా పెస్టే మనం అబ్జర్వ్ చేస్తుంది, ఈజీగానే వస్తాయి. ఇది స్టార్ ఫ్రూట్ పండ్ల చెట్టు, దీని గురించి వివరిస్తారా? సార్ ఇది స్టార్ ఫ్రూట్ మనకి సిట్రస్ ఫ్యామిలీ, అంటే పులుపు రకానికి చెందింది. ఇది టోటల్గా 95% వాటర్ సార్. ఇది మీకు ఆ తొక్క లోపల మీరైతే మనం కొరికి తింటామో ఆ టైంలో వాటర్ తాగినట్టుగా ఆ ఫీలింగ్ వస్తుంది. చాలా మంచి ఫ్రూట్. దీనిలో కూడా మంచి అంటే సిట్రస్ ఫ్రూట్స్ అనగానే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది సార్. నిమ్మ జాతికి చెందింది కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం లైట్గా పులుపు అనేది రాదు. కొంచెం బాగా పండితే ఈ పండిన తర్వాత ఈ ఆకు కలర్ వస్తాయి సార్. ఇవి ఈ ఆకు కలర్ వచ్చాక తిన్నప్పుడు మనకి కొంచెం స్వీట్గా బాగా తినడానికి ఇష్టంగా అనిపిస్తుంది. అంటే మార్కెట్లో లభించాయి కదా ఇవి ఎక్కువ. అయితే ఇది మనకి బయట నుంచి వచ్చిన వెరైటీ కదా సార్. ఇది బాగా వాడుకోలో ఏం లేదు. మనకి హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మాత్రం మనకి మార్కెట్లో దొరుకుతుంది ఇది. కాకపోతే లోకల్ టౌన్స్లో మన ఈ సిద్దిపేట, కరీంనగర్ లాంటి లోకల్ టౌన్స్లో ఎక్కువగా వాడుకోలేదు సార్. ఇది మేము కూడా ఇది ఫస్ట్ ఒక మొక్క తెచ్చాము. ఇప్పుడు దీన్ని ఒక 8 మొక్కలు ఇంకొన్ని తెచ్చుకొని యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్కి వాళ్ళకి తినిపించినప్పుడు ఇది బాగుంది, మాకు ఇంకొన్ని తింటే బాగుంటుంది అని అనిపించినప్పుడు సరే చూద్దాం మరి అవి కూడా ఆ వెరైటీ కూడా కొంచెం డెవలప్ చేద్దామని ఒక 8 మొక్కలు మళ్ళీ తెచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. ఇది మనకి 2.5 ఏళ్ళ మొక్క. ఎన్నేళ్ళకు ఇప్పుడే కాత వచ్చేస్తుంది? 1 year నుంచి మన క్రాప్ స్టార్ట్ అయింది. 1 year నుంచి ఎవ్రీ సీజన్కి కాస్తూనే ఉన్నది సార్. అది ఇది కొంచెం పూత కాత బాగానే వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి బాగానే వస్తుంది సార్. ఇది చాలా పెద్ద అవుతుంది చెట్టు. ఇప్పుడు మాకు మామిడి మిగతా చెట్టు ఎట్లా అవుతుందో ఈ చెట్టు కూడా మనకి మంచి వృక్షంలా అవుతుంది. అయినా కొద్దీ మనకి క్రాప్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. 6 ఎకరాల విస్తీర్ణం మొత్తం పండ్ల తోటలు అయితే 2 ఎకరాల్లో మొత్తం మామిడి వేసినట్టున్నారు. ఇందులో ఏ రకాల మామిడి
వేశారు? సార్ మొదటగా మేము ఈ 6 ఎకరాలు కదా సార్, దాదాపు 2 పార్ట్స్ చేసినట్టుగా చేసి గేట్ నుంచి వచ్చిన రోడ్ని 2 పార్ట్స్ చేసాము. ఈ లెఫ్ట్ సైడ్ అంటే దాదాపుగా మనకి 2.5 నుంచి 3 ఎకరాల మధ్యలో మనం మొదటగా 700 మొక్కలు 8 రకాల మామిడి రకాలు మనం వేయడం జరిగింది సార్. ఏ దాంట్లో రకాలు అవి? మనకి పెద్ద రసాలు, చిన్న రసాలు, తర్వాత కేసరి రకం అని ఒకటి, తర్వాత పండూరి, తర్వాత చిన్న మనకి ఏదైతే మనం పప్పులో వేసుకుంటాం కదా సార్ మామిడి, చిన్న రకం అది పుల్లగా ఉంటుంది ఆ రకము, బంగన్పల్లి, హిమాయత్, తర్వాత కేసరి, దసరి కూడా పెట్టాం సార్. కానీ దసరి ఇప్పటివరకు మనకి కాయలేదు, అది చూడాలి, నెక్స్ట్ ఇయర్ అయినా మనకి హోప్ఫుల్లీ అది కాస్తుందేమో అనుకుంటున్నాము. అంటే 2 ఎకరాల్లోనే ఇన్ని రకాలు వేయడం వల్ల అమ్మకం అప్పుడు ఇబ్బంది ఏం కాదా? అంటే ఏముండదు సార్ మనకి ఇప్పుడు జనరల్గా మామిడి తోటలు గుత్తగిస్తుంటారు. అవును సార్. అయితే ఇట్లా ఉన్నప్పుడు గుత్తకిచ్చే పరిస్థితి ఉండదు మరి. ఒకటి సార్, ఇప్పుడు మనము ఏదైతే మనం రెగ్యులర్ వ్యవసాయం అంటే కెమికల్ ఫార్మింగ్లో చూసుకున్నప్పుడు తోట ముందే వాళ్ళు మనకి తోట పట్టుకునే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళే దాని యాజమాన్యం కూడా చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నాకు ఓన్లీ మ్యాంగో లేదు కదా సార్, నేను ఇద్దామన్నా కూడా మ్యాంగో ఒకటే లేదు, నాకు రకరకాల పండ్లు ఉన్నాయి. అట్లాంటప్పుడు మనం వేరే వాళ్ళకి ఇచ్చి దాన్ని యాజమాన్యం అదొకటే చూస్తారు అన్నట్టుగా ఉండదు కదా సార్. ఇవి ఏ రకం? ఇది పెద్ద రసాలు. ఇది మనకి ఇక్కడున్న మామిడి మొక్కలన్నీ మనకి 3 సంవత్సరాలు సార్, మనం పెట్టి ప్లాంటేషన్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఇది పెద్ద రసాలు. ఇటువైపు బంగన్పల్లి ఉన్నాయి సార్ మనకి ముందు. అంటే ఎక్కువగా మార్కెట్లో లభించేది బంగినపల్లి సార్. అయితే రైతుకి మాత్రం ఓన్లీ బంగనపల్లి వేయడం వల్ల కొంచెం ఇబ్బంది సార్. ఎందుకంటే బంగనపల్లి రకం మార్కెట్లో మనకి నార్మల్గా అయితే 50 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలకే మనకు దొరుకుతుంది. అవును, కిలో చొప్పున. ఇప్పుడు అది కన్జ్యూమర్కే మనకంటే కొనే వినియోగదారుకే 50 రూపాయలు దొరుకుతాయి. మరి అది మధ్యలో దళారికి ఎంత పోవాలి, రైతుకి ఎంత రావాలి? 20 రూపాయలు వస్తుంది. అంతే సార్, 20 రూపాయలు వస్తుంది. మీరు ఎన్ని ఎకరాలు తోట పెట్టినా ఎంత వచ్చినా కూడా 20 రూపాయలు కౌంట్ చేసుకుంటే మీకు చాలా తక్కువ ఆదాయం ఉంటుంది సార్. అందుకని మేము ఏం చేసినామంటే అది ఈ విషయాలను కొంచెం ముందు గమనించి ఏం చేసినామంటే కొంచెం ఈ రకం కూడా పెట్టినాము. అట్లనే మనకి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, అంటే దాదాపు ఒక 250 రూపాయల కేజీ ఉన్నాయి కూడా మనం పెట్టడం జరిగింది అనమాట. ఏ రకం ఉంటాయి అవి? 250. అది హిమాయత్ రకం సార్. అది మనకి లోకల్లో కొంచెం అది ఎక్కువ తెలియదు, కానీ హైదరాబాద్లో అది బాగా చాలా మంచి రకం సార్. మీకు ఒక్కొక్కటి దాదాపు 1/2 కేజీ నుంచి 30 కేజీ వరకు అది వెయిట్ వస్తుంది, పెద్ద ఉంటుంది. మళ్ళీ మనకి బంగినపల్లి వేరే రకాల కంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది సార్. అవును సార్, దాదాపు మనకి 1/2 కేజీ నుంచి 30 కిలో వరకు కూడా వస్తాయి మంచి సైజ్ వచ్చాక. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇంకొక 15-20 డేస్లో దీన్ని మనం కోతకు తీయచ్చు సార్. అంటే మేము అనుకున్నది ఏప్రిల్ మంత్ ఎండ్ వరకు, కానీ ఒక వీక్ ఎక్స్టెండ్ అవుతాం మనం తీయడానికి, అంటే సైజుని బట్టి తీస్తాం అనమాట. అయితే ఫస్ట్ సెక్షన్ ఇప్పుడు అవును సార్, ఈ కింద ఉన్నవి కూడా మనకి హనీ హిమాయత్ రకం. ఇక్కడ చూడండి, అంటే మొత్తం నేల మీద ఆనే పరిస్థితికి వచ్చింది అది. అయితే ఇది ఒకటి సార్, ఇప్పుడు మనకి మొక్క చిన్నగా ఉంది. అవును, ఇప్పుడు ఇది ఒకసారి ఖాతా అయిపోయి మేము తీసేసిన తర్వాత ఏం చేస్తామంటే ఈ కింద ఉన్న కొమ్మలన్నీ కట్ చేస్తాం సార్. అప్పుడు 3 ఫీట్ పైన ఉన్నవే మనకి వస్తాయి, అప్పుడు మీకు కింద అనే పరిస్థితి ఉండదు. ఇది కూడా మాకు తొలి అనుభవం అన్నట్టే, ఎందుకంటే మేము కటింగ్ ఎట్లా చేయాలనేది కూడా మాకు అది మొక్కనే నేర్పిస్తుంది మనకి. అవును, మనం ఇది కింద ఆనింది కదా సార్ ఇప్పుడు, కాబట్టి ఈ కొమ్మలని మనం కట్ చేస్తాం. సో అప్పుడు పై నుంచి మనకి ఇంకా ఆనకుండా నెక్స్ట్ ఇయర్ బాగా వచ్చే అవకాశం ప్రకృతి అన్ని నేర్పిస్తుంది. అవును సార్. ఇక్కడ కొంచెం తక్కువనే, లోకల్ టౌన్స్లో తక్కువ ఉంది సార్. ఇది మనకి హైదరాబాద్లో మంచి వెరైటీ, ఇది దాదాపు 130 నుంచి 140 రూపీస్ కేజీ ఉంటుంది. ఇది నార్మల్ది. అయితే ఒకవేళ ఇది సేంద్రీయ వ్యవసాయంలో నేచురల్ ఫార్మింగ్ చేసినది మనకి 150 to 170 రూపీస్, 180 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. అంటే సేంద్రీయ వ్యవసాయం ఎట్లా గుర్తించాలి మామూలు ప్రజలు? సార్ ఇది ఒకటి సార్, సేంద్రీయ వ్యవసాయం అనేది మనం చేస్తామని వాళ్ళు చెప్తారు కదా. ఎవరైతే మనకి మా ఆర్గానిక్ షాప్స్ వాళ్ళు కానీ లేకపోతే మనకి ట్రేడర్స్, ఎవరైతే ఆర్గానిక్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ సాయిల్ టెస్ట్, తర్వాత దానిలో ఉన్న ఫలాల టెస్ట్ చేసుకోవాలి సార్ ఒకసారి. అయితే జనరల్గా సర్టిఫికేషన్ వస్తుంది మనకి. మనము సేంద్రీయ వ్యవసాయం 3 సంవత్సరాలు మనం కంప్లీట్ చేస్తే మనకు ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఎవరు ఇస్తారు అది? అంటే మనకి దానికి ఉన్నాయి సార్, కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్ వాళ్ళు అంటే లైసెన్స్ కంపెనీస్ అవి గవర్నమెంట్ నుంచి. మనకి గవర్నమెంట్ సైడ్ కూడా ఉన్నారు, ప్రైవేట్ సైడ్ నుంచి కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఉంది సార్. ఏమవుతుందంటే దాన్ని కూడా మనము మ్యానిపులేట్ చేసి ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి దాన్ని మనం మార్కెట్లో అమ్మే అవకాశం కూడా మనకు బయట కనిపిస్తున్నది. ఇప్పుడు ఎవరైతే ట్రేడర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు ఫామ్లోకి వచ్చి చెక్ చేసుకోవాల్సిందే. వాళ్ళు సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి, కాయలు కూడా టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడే మనకి ట్రేడర్స్ చూసుకునే అవకాశం ఉంటుందేమో, కానీ కొనుగోలుదారులు చూసుకునే అవకాశం అయితే ఎక్కడ ఉండదు. లేదు సార్, వాళ్ళు మోసానికి గురయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి. అవును సార్, ఆ అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్లో మనకి ఇప్పుడు
ఇది కొత్త దందా స్టార్ట్ అయింది. ఈ ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేది ఒక కొత్తగా, అంటే చేసేవాళ్ళు 10% ఉంటే అవును, అక్కడ అమ్మేవాళ్ళు 90%గా కనిపిస్తున్నారు. అంటే 100%లో 10% మాత్రమే అది నిజమైన సేంద్రియం. మిగతా 90% అది కొంచెం నమ్మదగింది కాదనిలాగానే ఉంది మార్కెట్ అయితే. దాని ఇప్పుడు వినియోగదారులు 2 రకాల ఆశ చూస్తారు. ఒకటి ఆ సేంద్రియం కాదు, కానీ దానికి నార్మల్ దానికంటే ఎక్కువ వాళ్ళు డబ్బులు వెచ్చించి వాళ్ళు 2 రకాలుగా మోసపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది సార్. దాన్ని అరికట్టే అవకాశం ఎట్లా ఉంది? ఏం లేదనొచ్చు కదా. అంటే గవర్నమెంట్ నుంచి చర్యలు ఉంటేనే ఏదైనా ముందుకెళ్తారు సార్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్గానిక్ ఫార్మర్కి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు. వాళ్ళు సొంతంగా అన్ని కష్టాలు వాళ్ళు సొంతంగా బేర్ చేసుకోవాల్సిందే సార్. ఏదైనా స్కీమ్ ఉన్నా కూడా ఇప్పుడు మనం దాని రాజకీయాలు తప్పట్లేం, కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నా కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ డిఫరెంట్ ఉండడం వల్ల కూడా మనకు ఆ స్కీమ్ వరకు ఫార్మర్ వరకు వెళ్ళే పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది సార్. యాక్చువల్ నేను వెబ్సైట్లో చూశాను. వెబ్సైట్లో చూసినప్పుడు ఆర్గానిక్ ఫార్మర్కి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఒక 50,000 రూపీస్ ఎవ్రీ 3 ఇయర్స్ వరకు, సంవత్సరానికి 50,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. ఎవరైతే 100% న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారని గవర్నమెంట్ నమ్ముతుందో వాళ్ళని చూసి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 50,000 ఇవ్వాలి. అందుబాటులోకి లేదు. అందుబాటులో కాదు సార్. ఇప్పుడు నేను ఇది వెళ్ళి ఇక్కడ లోకల్ హార్టికల్చర్ వాళ్ళు అడిగినా కూడా అట్లాంటి స్కీమ్ ఏం లేదంటున్నారు వాళ్ళు. అంటే కనీసం వాళ్ళకి కూడా స్కీమ్ అవగాహన లేని పరిస్థితి. ఇప్పుడు మనం చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఆ ఉత్సాహం కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది సార్ దీనివల్ల. దీన్ని మీరు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు కాబట్టి సార్, టెక్నాలజీ తెలుసు కాబట్టి సార్, దాన్ని ఏమన్నా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఒకటే సార్, ఇప్పుడు సోషల్ మీడియానండి, రెగ్యులర్ మీడియానండి మనకి బాగా అవైలబుల్గా ఉంది. ఫోన్ దగ్గర స్టార్ట్ చేస్తే ప్రతిదీ మన చేతిలోనే ఉండే అవకాశం ఉంది ఇవాళ. కాబట్టి దీన్ని మనం 2 రకాలు చూడవచ్చు సార్. సోషల్ మీడియా ద్వారా మనం మార్కెటింగ్ బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఒక లోకల్ ఫార్మర్, అంటే ఒక ఊర్లో ఒక పండించిన రైతు ఒక ట్రేడర్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్స్పోర్ట్ చేసే ట్రేడర్ దగ్గరికి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు సార్. చాలా కొద్ది మందికే అవకాశం ఉండే. పెద్ద ఎత్తున అంటే 100-200 ఎకరాలు చేసే ఒక పెద్ద రైతుకి, రిచ్ రైతుకే తప్ప నార్మల్ రైతుకు లేదు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ మీడియా ద్వారా కానీ ఈ ఎక్స్పోర్ట్ మనం ఎక్కడ ఉందని చెక్ చేసి ఒక సింపుల్ ఒక స్టేట్మెంట్ మనం గూగుల్లో ఇస్తే ఆర్గానిక్ ట్రేడర్ ఎక్కడ ఉన్నాడో, ఎక్స్పోర్ట్ ఎక్కడ ఉన్నాడో మనకు తెలిసిపోతుంది సార్. ఫుల్ అడ్రస్, ఒక్క ఫోన్ నెంబర్ తీసుకొని మనం కాల్ చేస్తే కూడా వాళ్ళు మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీడియా ద్వారా అది మన టెక్నాలజీ తెలిస్తే ఏంటంటే మనకి ఎక్కడికైనా రీచ్ అయ్యే అవకాశం. ఇప్పుడు ఇదే మామిడి, ఇప్పుడు బంగనపల్లి మామిడి ఉంది సార్. ఇదే బంగనపల్లి మామిడి నేను సిద్దిపేటలో అమ్మిన అనుకోండి 50 రూపాయలకి అమ్మాలి. లేకపోతే నాది ఆర్గానిక్ కాబట్టి 70-80 రూపాయలకి అమ్మాలి. ఇదే నేను 100-120 రూపాయలు హైదరాబాద్లో అమ్ముతాను సార్. కానీ మళ్ళీ రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా అంటే మనకి కొన్ని తీసుకెళ్తే రవాణా ఖర్చు సార్. ఒకేసారి ఒక టన్ తీసుకెళ్ళాం అనుకోండి, దానిలో రవాణా ఖర్చు పెద్ద ఉండదు. ఇప్పుడు మనం 10 కిలోలు తీసుకుపోయినా 1000 కిలోలు తీసుకుపోయినా అదే 5,000 ఖర్చు అవుతుంది. మనం ఒక 2,000 కిలోలు తీసుకెళ్ళాం అనుకోండి, మనకి రవాణా ఖర్చు 5,000 కదా సార్. దానికి వచ్చే డిఫరెన్స్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రైతు ఏం చేయాలి అంటే, నాకు పర్సనల్గా లోకల్ వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది, కానీ ఒక రైతుకి ఇప్పుడు ఇంత కష్టపడి పండించిన తర్వాత లోకల్లో ఆ ప్రైస్ లేనప్పుడు మనం ఏం చేస్తాం సార్, ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవకాశమే ఉంటుంది. సో అట్లయితుంది అన్నట్టు. ఇప్పటిదాకా తన్నీర్ దిలీప్ గారు చేసిన పండ్ల తోటల సేంద్రియ వ్యవసాయం చూసాం. వారి జీవితం గురించి తెలుసుకుందాం. మీ స్వగ్రామం అంటే ప్రస్తుత సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండల్ హెడ్ క్వార్టర్స్కి ఒక 1.5 కిలోమీటర్లోనే మా గ్రామం ఉంటుంది సార్. పోతుగల్ మా స్వగ్రామం అయినప్పటికీ నా నాన్న వృత్తిరీత్యా గవర్నమెంట్ టీచరు, అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. వాళ్ళ పేర్లు మల్లారావు గారు, వసంత గారు, ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. దాదాపుగా వాళ్ళ సర్వీస్ మొత్తం సిరిసిల్ల టౌను, సిరిసిల్ల పక్కన ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళది సర్వీస్ అంతా జరిగింది సార్. తాతగారు వ్యవసాయమే, నాన్న చదువుకున్న తర్వాత తనకి జాబ్ రావడం, మమ్మీకి కూడా జాబ్ రావడం, వాళ్ళు వృత్తిరీత్యా సిరిసిల్లలో ఉండడం జరిగింది. దాదాపు వాళ్ళ సర్వీస్ అంతా సిరిసిల్లలో జరిగింది సార్. అంటే ఉద్యోగరీత్యా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యవసాయం చేసేవారా వాళ్ళు?
అంటే హాలిడేస్ ఉన్న అంటే తాతగారికి సాయంగా నాన్నగారు ఉండేవారు సార్. హాలిడేస్లో కానీ తర్వాత ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు కానీ తనకి చదువుడు బాదుడుగా ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే తనకు కూడా వ్యవసాయంలో హెల్ప్ చేశారు సార్. అంటే మీ విద్యాభ్యాసం కూడా సిరిసిల్లలోనే జరిగిందా లేదా? లేదు సార్, నేను మా తాతయ్య గారు కరీంనగర్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా చేసేవారు. ఆ, మా అమ్మ వాళ్ళ నాన్న. ఉమ్, సో వాళ్ళు కరీంనగర్లో ఉండేది. మనకి సిరిసిల్లలో మనకి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ తెలుగు మీడియంలోనే ఉండేవి కాబట్టి ఇంగ్లీష్ మీడియం చదవడానికని నేను తాతయ్య గారి దగ్గర ఉండి కరీంనగర్లో చదువుకోవడం జరిగింది సార్. ఇది బేసిక్ అంటే బాల్యం చిన్న ఉన్న ప్రైమరీ స్కూల్ అంటారు కదా సార్, అది నేను కరీంనగర్లో చేశాను. సెయింట్ జాన్ స్కూల్ అది ఇప్పటికి కూడా ఉంది. తర్వాత సెయింట్ జాన్ స్కూల్ తర్వాత నేను నవోదయ స్కూల్స్ ఉంటాయి కదా సార్, అవును. ఆ నవోదయ చొప్పదండికి నేను వెళ్ళడం జరిగింది సార్. అంటే నవోదయలోనే ఇంటర్ దాకా చేశారా, ఎస్ఎస్సి మరి చేశారా? లేదు సార్, ఎస్ఎస్సి కూడా నేను చదవలేదు. నేను 3 సంవత్సరాలు మాత్రమే నవోదయాలు ఇక్కడ చదివాను. సిబిఎస్ఈ సిలబస్ కదా. అవును సార్. అయితే నేను 6th, 7th, 8th మాత్రమే నవోదయాలు చదివాను సార్. మళ్ళీ తర్వాత 9th, 10th నేను మమ్మీ వాళ్ళ దగ్గర సిరిసిల్లలో అప్పటికి గవర్నమెంట్ మన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినాయి. అయినప్పటికీ 9th నాదే ఫస్ట్ బ్యాచ్, మేమే 10th ఫస్ట్ బ్యాచ్గా మళ్ళీ సిబిఎస్ఈ నుంచి స్టేట్ సిలబస్కి వచ్చాను సార్. 9th, 10th అక్కడ చేశాను సార్. తర్వాత ఇంటర్మీడియట్ నేను గుంటూరు వికాస్కి వెళ్ళడం జరిగింది. ఇంటర్మీడియట్లో గుంటూరు చేశాను. గుంటూరులో ఇంటర్మీడియట్ చేశాను ఎంపీసీ. తర్వాత ఇంజనీరింగ్ హైదరాబాద్లో చేశాను సార్. ఏ కాలేజ్? జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్, అది టీఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, దాంట్లో చేయడం జరిగింది. మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరారు సాఫ్ట్వేర్ రంగంలో? 2006లో నేను ఒక 1 year నేను వేరే డిఫరెంట్ జాబ్ చేశాను. అంటే అది కూడా ఐటీ రంగానికి సంబంధించిందే కానీ ఎగ్జాక్ట్గా ఈ కోకి చెందింది కాదు. అది మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఫీల్డ్లో ఒక 1 year చేశాను. తర్వాత 2007 మిడ్ నుంచి నేను ఐటీ రంగంకి వచ్చాను. అంటే మెడికల్ ట్రాన్సిట్ అంటే అందులో వేతనాలు తక్కువనే ఉంటాయి. అది కూడా నేను ఎగ్జాక్ట్ జాబ్ కాదు సార్, దాంట్లో ఒక ఫ్లోర్ సూపర్వైజర్ జాబ్ ఉంటుంది. అంటే కంప్యూటర్ జాబే. అంటే దాంట్లో ఒక 4 hours అని 8 hours అని మనకి ఫైల్స్ వస్తూ ఉంటాయి. అవి మన వీళ్ళతో మెడికల్ ట్రాన్స్క్రైబర్స్తో మనం చేపించేది అక్కడ చూసి దాని టైం ప్రకారం వాళ్ళకి అలాట్ చేస్తూ చేసే జాబ్ అది. స్టార్టింగ్లో అది నేను ఒక 1 year చేశాను. తర్వాత సాఫ్ట్వేర్ రంగంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి నెల జీతం ఎంత? నాకు 12,000 సార్. అప్పుడు తక్కువగానే ఉండేవి. అప్పుడు తక్కువ ఉండేది. 12,000 నుంచి నేను స్టార్ట్ చేశాను. ఆ కాలానికి అది ఎక్కువే. అప్పటికి కొంచెం రీజనబుల్ అనమాట. అది పర్వాలేదు అనిపించే జాబ్ అప్పటికి. తర్వాత అది క్రమేపీ పెరుగుకుంటూ వచ్చింది. అంటే ప్రస్తుతం ఏ కంపెనీలో చేస్తున్నారు? నేను యాక్సియాన్ ల్యాబ్స్లో చేస్తున్నాను సార్ ప్రస్తుతం. ACCION ల్యాబ్స్ అని, అది కొండాపూర్లో ఉంది ఆఫీస్. బట్ నా శాలరీ ఇక్కడ ఇస్తున్నా కూడా నేను చేసే ప్రాజెక్ట్ మాత్రం అది యూఎస్కి సంబంధించింది సార్. అంటే యూఎస్ శాలరీ ఇస్తారా, ఇండియన్ శాలరీ ఇస్తారా? ఇండియన్ శాలరీ ఇస్తాను. అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్, ఏంటంటే నేను జాబ్ వదిలేసి వచ్చాను మనకి 3 years బ్యాక్. తర్వాత మనకి ఇది వాళ్ళే ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము, అయినా సరే మనం చేస్తానంటే సరే ఓకే అని నేను కూడా నా కండిషన్స్తో నేను 3 days చేస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని చెప్పడం జరిగింది. సో నా ఫ్లెక్సిబిలిటీ, ఇటు ఫామ్ చూసుకోవడం, అటు చిన్న పిల్లలుగా ఉన్న పిల్లలు చిన్న. ఈ ఫామ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? భూమి ఎప్పుడు కొన్నారు? ఎప్పుడు ఫామ్ ఏర్పాటు చేశారు? ఇది 2010లో మేము ఈ ల్యాండ్ నాన్నగారు కొన్నారు సార్. తర్వాత ఇది ఎవరైతే అంతకుముందు కౌలుదారు ఉన్నాడో వాళ్ళ చేతిలోనే దాదాపుగా నేను వచ్చే వరకు కూడా ఉన్నది. తర్వాత నేను 2022లో మనం ఫిబ్రవరిలో ప్లాంటేషన్ చేశాను. దీన్ని అంతా క్లియర్ చేసి ఒక 2 rooms కట్టి, లేబర్కి ఒకటి మనకు ఒక రూమ్ కట్టిన తర్వాత ప్లాంటేషన్ 2022 ఫిబ్రవరి 12th మనం ఈ ప్లాంటేషన్ చేసాం సార్. సాఫ్ట్వేర్ ఉద్యోగానే వివాహం చేసుకున్నారా లేదా ఈ రెండు చేస్తున్నారా? అప్పటికి వివాహం అయ్యేసరికి లేదు సార్, అప్పటికి నాకు ఈ ఆలోచన లేదు. బట్ ముందు క్రమంలోనే కొంచెం ఎక్కువ రోజులు ఈ జాబ్లో ఉండను అని మాత్రం నేను తనకి చెప్పడం జరిగింది. ఒక 5 years వరకు నేను చేస్తాను, ఏమనలేదు. తర్వాత మాత్రం బిజినెస్ ఏదో ఒకటి చేస్తాను తప్ప ఇదైతే చేయను అని అనడం జరిగింది. వాళ్ళప్పటికి ఏమనుకున్నారంటే పోను కంటిన్యూ చేస్తాడు అని వాళ్ళు అనుకున్నారు కావచ్చు ఆ టైంలో. అది కరెక్ట్గా తెలియదు మనకు, వాళ్ళ ఏముందో తెలియదు. ఏం పేరు తనది? శిరీష. వాళ్ళది వరంగల్ సార్. ముందు మాత్రం నేను ఒక మాట చెప్పాను, ఎక్కువ రోజులు ఈ జాబ్లో అయితే ఉన్నాను అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి పెద్ద జాబ్ 9 to 5 జాబ్ చేయడం అనేది నా ఇంట్రెస్ట్ కాదు సార్. అంటే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి కదా? తను కూడా సాఫ్ట్వేర్. ఇద్దరు కలిపి లక్షల రూపాయల్లో ఉంటుంది ఆదాయం. ఉండేది లైఫ్ స్టైల్ కూడా బాగుండేది. హైదరాబాద్లో కొంచెం ఎట్లయినా పార్టీస్ అని ఇవన్నీ కొంచెం బాగానే ఉంటుంది సార్ లైఫ్ స్టైల్.
పిల్లలు కూడా ఎడ్యుకేషన్ బాగుంటుంది, అంత బాగానే ఉండేది. బట్ ఒకటి ఏంటంటే కొంచెము ఎంత మనకి లైఫ్ స్టైల్ బాగున్నా, డబ్బులున్నా, ఆరోగ్యం అనేది డబ్బులతో కొనగలిగేది కాదు, కొంటే వచ్చేది కూడా కాదు. మనకి ఇప్పుడు పెరుగుతున్న వాన కాలుష్యం కానీ రకరకాల కాలుష్యాలు, అక్కడ మనం బయట తిన్నా కూడా అంత ఫుడ్ అంత బాగుండకపోవడం అనేది మనం చూస్తున్నాం. నేను కొంచెం ఆ కాలంలోనే గమనించాను. మేము అప్పుడు కూడా ఇప్పుడు 5 రోజులు మనకి ఆఫీస్ కదా సార్, వీకెండ్ శనివారం ఆదివారం నాకు సెలవు ఉంటుంది. అవును. మేము ఆ సెలవులో ఉన్నప్పుడు అందరూ షాపింగ్ మాల్ సైడ్, షాపింగ్ సెంటర్ సైడ్ వస్తే మేము హైదరాబాద్ side నుంచి వచ్చేవాళ్ళం. బయటకు వెళ్ళే వాళ్ళం అనమాట. అటు శంకరపల్లి సైడ్ కానీ అటు మేమే ఇంట్లో వండుకొని అట్లా బయటకు వెళ్ళి చెట్ల కింద తిని ఆ పిల్లల్ని కూడా అక్కడ పాపను కూడా అక్కడనే ఆడిపించుకొని మేము వచ్చేది. అంటే ముందు నుంచి కూడా కొంచెం మాకు అర్బన్ లైఫ్ స్టైల్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏం కాదు సార్ ఆలోచిస్తే. తర్వాత అప్పుడు కూడా మేము ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ట్రై చేసేవాళ్ళం. మా దగ్గర నుంచి ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ ఒక అంకుల్ 2 ఏకర్స్లో ఆర్గానిక్ వెజిటేబుల్స్ చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి మేము ఎవ్రీ వీక్కి సంబంధించినంత కూరగాయలు అప్పుడు తెచ్చుకునేది. అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళే పాపను ఒక పూట బాగా ఆడిపించి ఆ ఎన్వైర్న్మెంట్లో మేము కూడా అక్కడ కాసేపు ఆడుకొని అట్లా మా కూరగాయలు తెచ్చుకునేవాళ్ళం. అంటే ముందు నుంచి కూడా మంచి ఫుడ్ తినాలి అనే ఆలోచన మాత్రం ఉంది. అంటే ఆ ఫుడ్ తినే క్రమంలో కూడా తోట పెట్టాలి, లేకపోతే మనమే వ్యవసాయం చేయాలనే ఆలోచన లేదు. లేదు. అది క్రమేపీ అది కొంచెం మళ్ళింది. బలపడింది సార్. ముందు నుంచి కూడా ఫిట్నెస్ కానీ ఆరోగ్యం విషయాల్లో కొంచెం శ్రద్ధ ఉండేది. పడుకోవడం కూడా అంత హైదరాబాద్లో ఉన్న ఆ అర్బన్ లైఫ్ స్టైల్లో ఉన్న మేము 9:30 కల్లా పాపతో సహా మేము పడుకునేవాళ్ళం. నాకు ముందు నుంచి కూడా 4 నుంచి ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు అదే లైఫ్ స్టైల్ సార్. ఇద్దరు మా పాప 3.5 సంవత్సరాలు చిన్నది, తను కూడా 9:30 కల్లా మేము పడుకునే ప్రయత్నమే చేస్తాం. నేను కొంచెం ఎర్లీగా లేస్తాను, పిల్లలు కొంచెం లేట్గా లేచినా సరే నేను 4 గంటలకే లేస్తాను సార్. ముందు నుంచి కూడా నాకు అలవాటు. అంటే నేను నవోదయలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. నవోదయలో ఎర్లీగా లేవడం, 5 o'clockకి ఉదయం లేపుతారు వాళ్ళు. ఎక్సర్సైజ్, అక్కడ లేచి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది. అవును. ఇక్కడ ఏం సార్, మనకి లేవంగానే మరి స్నానం చేసి డ్రెస్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినడమే, ప్లేట్ ముందు 15 నిమిషాల లోపల బ్రేక్ఫాస్ట్. అట్లా ఉండేది కదా, లైఫ్ స్టైల్ వేరే ఉండేది. సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లనే మెయింటైన్ చేస్తున్నో లేదు మాకు తెలియదు, కానీ నేను మాత్రం అది కంటిన్యూ చేయడం జరిగింది. కొంచెం ఫిట్నెస్ ముందు నుంచి కూడా క్రికెట్ ఆడడం కానీ ఇట్లా ఫిట్నెస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా కొంచెం మేము డిఫరెంట్ ఫుడ్ ట్రై చేసేవాళ్ళం అన్నమాట. దేశీ రైస్ అని, మిల్లెట్స్ అని అట్లా కొంచెం ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడైతే బాగా మారింది సార్. ఆయిల్ కూడా మేము గానుగ నూనెలు వాడుతున్నాము. తర్వాత స్టవ్ అయినా సరే మట్టి పాత్రలోనే, కంప్లీట్గా కుండలోనే వంటలు మావి. అట్లా చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఒక 6 నుంచి 7 సంవత్సరాల నుంచి మేము ఇదే ఫాలో అవుతున్నాం సార్. అంటే మీరు ఈ వ్యవసాయం పండ్ల తోటలు వేసిన తర్వాత సంతృప్తి పొందారా, లేదా ఇంకా కొంత ఏదైనా మిగిలిందా, నిరాశ అట్లాంటిది ఏమైనా తొంగి చూస్తుందా? అయితే ఒకటి సార్, ఇప్పుడు ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు జనరల్గా మన వాళ్ళైనా సొసైటీ అయినా మనం చూసేది మనం దాంట్లో ఎంత సంపాదిస్తున్నాం అనే దాన్ని బేసిక్గా అంచనా వేస్తారు. దాన్ని బట్టి మనం సక్సెస్ కాదని చూస్తారు. అయితే ఈ తోటలకు వచ్చేసరికి మా ఫ్రెండ్ ఒకడు ఒక రోజు ఒక మాట అనడం జరిగింది. ఈ ఎన్నేళ్ళురా ఇంకా ఈ తోట, అది ఏమొస్తుంది అనుకుంటాను అని ఇంట్లో వాళ్ళు అన్నారు. ఇంట్లో వాళ్ళని నేను బాధపడలేదు. సరే ఇంట్లో వాళ్ళకి నేను బాగుపడాలి, మంచిగా ఒక స్టెప్ ఎదగాలని ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆదాయ దృష్ట్యానే ఆలోచిస్తారు ఉంటారు వాళ్ళు. అయితే ఒక ఫ్రెండ్ కూడా నన్ను అనడం జరిగింది. అన్నప్పుడు నేను ఒక ఆన్సర్ చెప్పాను. ఏంటంటే మనం దాదాపుగా 21 ఇయర్స్ వరకు చదువుకుంటున్నాం. ఒక మనిషి లైఫ్ స్టైల్ తీసుకున్న వాళ్ళ ఏజ్ తీసుకుంటే 21 ఇయర్స్కి మనకి డిగ్రీ కంప్లీట్ అవుతుంది సార్. ఇంకా మాస్టర్ చేసే వాళ్ళు అయితే ఇంకో 3 ఏళ్ళు MBA 24 ఇయర్స్ వరకు చదువుతున్నాం. ఈ 24 ఇయర్స్ వరకు చదివిన తర్వాత అది జాబ్ వెంటనే వస్తే ఓకే, ఒక 1 year 2 years జాబ్కి వచ్చిందంటే 26-27 ఇయర్స్. అవును. ఈ 27 ఇయర్స్కి స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ చేస్తే మీకు ఒక ₹1,00,000 జీతం వస్తుంది సార్? అంటే ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేస్తే కానీ మనకు ₹1,00,000 జీతం వచ్చే అవకాశం లేదు. అంటే టోటల్గా 30 నుంచి 33-35 ఇయర్స్ వరకు మనకు ఒక 1 lakh జీతం వస్తుంది. అంటే మన లైఫ్ యావరేజ్ ఒక 70 ఇయర్స్ అనుకుంటే దాంట్లో 35 ఇయర్స్కి మనకి ఒక రెస్పెక్టివ్ అమౌంట్ వస్తుంది, సగం ఏజ్ పోతుంది పోతుంది. మరి ఒక ₹1,00,000 రావడానికి మనం ఇంత కష్టపడ్డప్పుడు మరి అదే తోట పెట్టగానే ఇన్స్టెంట్గా డబ్బులు ఎట్లా వస్తాయి? ఏదైనా పని చేసినప్పుడు దానికంటూ ఒక టైం ఉంటుంది. ఇప్పుడు మనం చేసేది న్యాచురల్ ఫార్మింగ్ సార్. దీంట్లో కొంచెం గ్రోత్ తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మనం కెమికల్స్ అవేం స్ప్రే చేయడం, బూస్టర్ స్ప్రే చేయడం కాబట్టి. అంటే కలుపు కూడా రెగ్యులర్గా తీయరు మీరు, జనరల్గా కలుపు అందులో కలిపేస్తారు అందులో. అయితే మేము దానిలో కలపడం కంటే కూడా సార్, మేము దీన్ని మా దగ్గర బుష్ కటర్ ఉంటుంది ఒకటి, ఆ బుష్ కటర్తోని గడ్డి కొడతాం టోటల్ ఫామ్ కూడా. ఫస్ట్ 1-2 సీజన్స్ మనం ట్రాక్టర్తోని రోటివేటర్ వేయడం జరిగింది, కానీ అది కూడా వద్దు మనకి. ఎందుకంటే ఆ రోటివేటర్ వేయడం వల్ల
ఏదైతే మన భూమి ఉపరితలం పైన ఉండే ఏదైతే మంచి బ్యాక్టీరియా చెట్టుకు మంచి మంచి చేసేది ఉంటుందో అది కూడా సన్కి ఎక్స్పోజ్ అయ్యి చనిపోతుంది. ఇది న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్న వాళ్ళు జనరల్గా చేయరు సార్ ఇది. ఎందుకంటే మనకి ఇదైతే గ్రీన్ కవర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అంతా బాగా డెవలప్ అవుతుంది. అది చెట్టుకి మంచి చేస్తూ అది చెట్టుని గ్రోత్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది సార్. ఎప్పుడైతే మనం దున్నుతామో ఈ టాప్ సాయిల్లో ఉన్న మంచి బ్యాక్టీరియా మొత్తం మనకి ఎండకి చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనం ఎక్స్ట్రాగా ఫెర్టిలైజర్ అప్లికేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో అందుకని మనం ట్రాక్టర్తోని దున్నడం లేదు సార్. ఇప్పుడు ఒక 1 year నుంచి మనం ట్రాక్టర్ ఆపేసాము, బ్రష్ కట్టర్తోనే కొడతాం. ఈ బ్రష్ కట్టర్తో కొట్టడం ఏమవుతుందంటే పైన ఎత్తుగా ఉన్న గడ్డి ఉండదు, ఒక మనకి లాన్ గ్రాస్ ఎట్లయితే ఉంటుందో ఒక 1 inch 2 inch ఆ లెవెల్లోనే ఉంటుంది. అట్లాంటప్పుడు మనకి చెట్టు బాగా పెరుగుతుంది, మనకు కూడా గ్రీన్ కవర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్ ఇది వాటర్ కన్జర్వేషన్ అంటాం, అంటే నీళ్ళని మనం మంచిగా ఉపయోగించుకోవడం. ఇప్పుడు మాకు వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉంది, ఈ టైంలో మేము మొత్తం దీన్ని చదును చేసినాం అనుకోండి భూమి వేడెక్కుతుంది సన్కి. ఈ భూమి వేడెక్కినప్పుడు దీన్ని కూల్ చేసి చెట్టు పెరగడం అని అంటే మనం ఎక్కువగా వాటర్ అవైలబిలిటీ ఉంటేనే మనకి పాసిబుల్ అవుతుంది, లేదు అంటే వీలు అవ్వదు. అందుకని కూడా మేము దీన్ని గడ్డిని కట్ చేయకుండా ఓన్లీ చెట్టు చుట్టూ 3 feet 4 feet వరకు పాదు చేసుకొని దాంట్లోనే ఎరువేసుకొని వాటర్ నింపుతున్నాం సార్. దాంట్లో ఇప్పుడు రకరకాల పండ్ల తోటలు ఉన్నాయి. అవును సార్. కొన్ని పండ్ల తోటలకు వారం రోజులకు ఒకసారి ఇవ్వాలి వాటరింగ్, కొన్నిటికి 15 రోజులు, కొన్నిటికి 4-5 రోజులు ఉండొచ్చు. రకరకాలుగా వాటరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. అవును సార్. దాన్ని ఎట్లా మరి ఫుల్ఫిల్ చేస్తారు మీరు? అయితే మీరు అన్నది నేను ఇంకా చేయలేదు సార్. యాక్చువల్గా అది కూడా ఇంకా నాలెడ్జ్ని ఎవ్రీ ఇయర్ గెయిన్ చేస్తూనే ఉన్నా. రీసెంట్గా ఏమైందంటే ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్ ఇప్పుడు 3 ఏళ్ళు అయింది సార్ మనం మామిడి మొక్కలు పెట్టి. లాస్ట్ ఇయర్ మనకి ఫుల్గా అన్ని చెట్లకు పూత వచ్చింది. పూత తెంపేసిన తర్వాత 1 monthకి మళ్ళీ పూత వచ్చింది. సో మళ్ళీ కూడా తీసేయడం జరిగింది, ఎందుకంటే అప్పుడు 2 సంవత్సరాల చెట్లే కాబట్టి చిన్నగా ఉన్నాయి, మనం పూత తీసేద్దాం, మొత్తం పూత తీసేసాం. ఈ పూత తీసేసిన కారణం మాకు ఏమర్థమైంది సార్ అంటే కంటిన్యూగా మనం వాటర్ ఇస్తున్నా కూడా మనకు పూత రెగ్యులర్గా వచ్చిందనే విషయం మనం గమనించినప్పుడు ఈ ఇయర్ కూడా మేము ఏం చేసినాం, 3 years చెట్లు అయినా కూడా వాటర్ అట్లనే కంటిన్యూగా సప్లై చేసినప్పుడు ఏమైందంటే ఈ మామిడిలో ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మామిడి మేనేజ్మెంట్లో ఎప్పుడైతే వర్షాలు మనకు ఆగిపోతాయో ఆగస్టు టైంలో అక్కడ నుంచి మనం నీళ్ళు ఇవ్వడం ఉందని సరిగా నీళ్ళు ఆపేస్తాం. అంటే వర్షాకాలంలోనే ఆపేస్తాము, ఎండాకాలంతో పాటు క్రాప్ చేయగానే నీళ్ళు ఆపేస్తాం. అక్కడ నుంచి December 1st వరకు దాదాపుగా అంటే 6 నెలలు మనం నీళ్ళు ఇవ్వడమే ఉండదు. వర్షాకాలంలో వర్షం హెల్ప్ చేస్తుంది, తర్వాత మనం చలికాలంలో మనం నీళ్ళు ఇవ్వము. ఈ విషయం నాకు తెలియక December వరకు కూడా మేము నీళ్ళు ఇచ్చుకుంటూ పోయాము. దానివల్ల ఏమంటే చిగురు వచ్చింది, పూత రాలేదు. ఈ చిగురు రావడం వల్ల పూత రాదు కదా సార్. అట్లా మనము దాదాపు ఒక 350 చెట్లు మేము ఆశించిన చెట్లు కూడా ఈసారి మా క్రాప్లోకి రాకుండా నష్టపోయినట్టే సార్. అయితే నష్టపోవడం కూడా మేము నేచురల్ ఫార్మింగ్లో మేము అట్లా చూడం సార్. ఎందుకంటే ఖాతా రాకపోవచ్చు కానీ చెట్టు ఇంకొక 1 year పెరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటి సార్ మనకి ఇవి అంటు మొక్కలకు వచ్చేసరికి ఏమైందంటే మనకి 2-3 ఏళ్ళ నుంచి కూడా మనం క్రాప్ తీస్తున్నాం. కానీ ఇంతకుముందు పిక్కతో పెట్టిన మామిడి అయితే దాదాపు 8 సంవత్సరాల తర్వాతనే కాసేది మీకు. అందుకనే చెట్టు అంత పెద్దగా వెళ్ళిన తర్వాతనే అది ఖాతాకు వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనకి చిన్న చిన్న చెట్లు కూడా కాస్తున్నాయి, ఎందుకంటే అంటు మొక్కలు కొంచెం మనం పేరెంట్ మొక్క తీసుకొని అంటు చేస్తున్నారు కాబట్టి కొంచెం 3 నుంచి 4 సంవత్సరాల లోపలనే వస్తుంది. నాకేమనిపించింది అంటే సరే అది దైవ నిర్ణయమే కావచ్చు, ఇంకొక సంవత్సరం చెట్టు పెరిగిన తర్వాతనే ఖాతా రావాలి కావచ్చు అన్నట్టుగా నేను దాన్ని ఇక్కడ ఏం సార్ ఇప్పుడు మా జనరల్గా ఫార్మింగ్ అనేది ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న ఈ ఫీల్డ్లో నాలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అది కొంచెం అంత ఈజీగా అయ్యే పని కాదు. అట్లాంటిది ఎంతో సెల్ఫ్ మోటివేషన్, అంటే నాది నేనే రోజు నన్ను నేనే మోటివేట్ చేసుకోవాలి, నన్ను నేనే ఏమంటుంది తెలుగు మనకి అనుకోవాలి, అంటే ఇది బాగా అవుతుంది అని పాజిటివ్గా నేను అనుకుంటే తప్ప ఇది అయ్యే విషయం కావాలి. సో కాబట్టి దీన్ని ఎట్లా చూస్తా అంటే దీన్ని తోట మీద నెగిటివ్ ఆలోచన అనేది మనకి రాదు సరిగా. అది ఒక సీజన్లో మీరు లాస్ట్ సీజన్లో మాకు జామ 12 quintals సార్, దాదాపుగా 12 quintals కాయలు తీసి గోతి తీసి పడేసాం, పెస్ట్ వచ్చింది కాబట్టి. అంటే దాదాపు నేను బయట 70 rupeesకి మనం సేల్ చేస్తాం. 12 quintals into 70 అంటే దాదాపు కొన్ని 2-3 లక్షల రూపాయలు మనం లాస్ అయినాం. అయినా సరే నేను ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మనం పెట్టిన చెట్టు రకం అట్లాంటిది, అది మనం మేనేజ్మెంట్ చేయలేకపోయినాం కాబట్టి. అయితే ఇది ఒకటే సార్, ఎందుకంటే ఈ తోట అనేసరికి మనకి వరిలాగా 6 నెలల పంట కాదు, మనం దీన్ని ఇక్కడ నుంచి ఒక 30 నుంచి 40 ఏళ్ళ వరకు చూసినప్పుడు ఒక సంవత్సరం 3 years స్టార్ట్ అవుతుంది, 40 ఏళ్ళ దాకా ఉంటుంది. 4 years 5 years నుంచి మనకి రెగ్యులర్గా మార్కెట్కి ఫుల్ క్రాప్ వెళ్తుంది సార్. అక్కడ నుంచి మనకి ఇంకో 30 years వరకు కూడా మనకి క్రాప్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఒక 3rd year 4th year తొందరపడే అవసరం మనకి లేదు. అట్లా అదొకటి. ఇంకోటి ఇప్పుడు మీరు అడిగింది ఒక్కొక్క రకానికి ఒక్కొక్క మేనేజ్మెంట్ ఉంటుంది, మీరు ఎలా చేస్తున్నా అనేది, అది కూడా నాకు చెట్టే నేర్పిస్తుంది.
ఇప్పుడు ఎందుకంటే అంటే తెలుసుకుంటున్నాం కొన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యూట్యూబ్లో చూస్తే ఒకరు కొంచెము నిజం ఉంది, దాంట్లో అబద్ధంగా అది ఉంది. రకరకాలుగా వాళ్ళు చెప్తుంటారు లైక్ల అసలు. కోసమని లేకపోతే షేర్ల కోసమని కూడా వాళ్ళు ఎక్కువగా చెప్తున్నారు, ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం అనేది గమనించినాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మామిడి ఉంది కదా సార్, మామిడిలో ఎవరైతే సీనియర్గా మనకి ఉన్నారో, అంటే బాగా సక్సెస్ఫుల్గా మనకి ఒక 15-20 సంవత్సరాల నుంచి మామిడి ఎవరు చేస్తున్నారో వాళ్ళని మనం కన్సల్ట్ చేసి వాళ్ళ ఆలోచనలు మనం తీసుకోవడం జరుగుతుంది. అట్లనే నా దగ్గర ఇప్పుడు సపోజ్ అల్లనేరేడు ఉంది, అది 3 ఇయర్స్ అయింది, మనకి కనీసం పూత కూడా మనకి ఏం రాలేదు. కాబట్టి అల్లనేరేడులో ఎవరైతే మనకి వ్యవసాయం ముందు తరాల నుంచి ఉన్నారో వాళ్ళని మనం కన్సల్ట్ చేసి వాళ్ళ ఆలోచనలు తీసుకొని ముందుకెళ్తున్నాం. మీరు అల్లనేరేడేమో గట్టు మీద వేసినట్టుగా బార్డర్లో వేశారు. అవును సార్. ఎందుకంటే గాలి నుంచి ఇదంతా తట్టుకోవడం కోసం వేశారు. అవును సార్, అది ఎయిర్ రెగ్యులేషన్ అంటాము. ఆ, అయితే మనకి ఇప్పుడు ఏమంటామంటే మామిడి ఉంది, మాకు అరటి ఉంది, ఒకవైపు అరటి ఉంది, ఒకవైపు మామిడి ఉంది. ఇప్పుడు ఈ ఈదురుగాళ్ళు ఇప్పుడు ఎండాకాలంలో మనకి కరెక్ట్ క్రాప్ ఇంకొక 15-20 రోజుల్లో 1 మంత్లో తీస్తామనంగా వడగాళ్ళు కానీ లేకపోతే రాళ్ళ వానలు కానీ ఇవి మనకి విపరీతంగా వస్తుంటాయి. సో దీన్ని తట్టుకోవడానికి అంటే కంప్లీట్గా ఇది ఆపుతుందని నేను చెప్పాను, కాకపోతే దానిలో ఒక 50% మనకు సేవ్ అయినా మనం మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో అది కూడా అక్కడ వెదురు పెట్టవచ్చు, రకరకాల చెట్లు పెట్టవచ్చు, అక్కడ బుష్గా ఉండేటివి కవర్ చేసేవి. కానీ మనకు అక్కడ కూడా ఒక పండ్ల తోట కాబట్టి పండు రకమే ఉండాలని చెప్పి అలానే పెట్టడం జరిగింది సార్. మీరు కొత్తగా ఈ సేంద్రియ వ్యవసాయంలోకి రావాలనుకునే వారికి ఇచ్చే సలహా ఏంది? అయితే ఒకటి సార్, ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం కొంచెం కష్టతరమే. ఇప్పుడు జీరో బడ్జెట్ ఫార్మింగ్ అని కొందరు అంటున్నారు, కానీ ఇది ఫార్మింగ్ అనేది జీరో బడ్జెట్ అనేది లేదు సార్. ఇప్పుడు ఈ ప్రస్తుత సమయంలో ఫార్మింగ్ ఎక్స్పెన్సివ్, అందులోనూ న్యాచురల్ ఫార్మింగ్ ఇంకా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే మనము లాభాలు కానీ లేకపోతే మనం ఆశించిన డబ్బులు కానీ మనకి తొందరగా రావు, కానీ పెట్టుబడి మాత్రం మనకి ఎవ్రీ ఇయర్ అయితేనే ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఆల్టర్నేటివ్ జాబ్ ఉందో, అంటే ఆల్రెడీ ఒక జాబ్ ఉండి ఆ డబ్బులు మనకి జీవనోపాధి ఉండి తర్వాత ఉండే చేసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని తోటలు చూశాను, మినిస్టర్గా ఉన్న వాళ్ళు కూడా మనకి తోటలు పెట్టుకున్నారు. అయితే ఈ తోటలని ఇప్పుడు తోట అనేది ఎట్లయిపోయిందంటే రాజులు మాత్రమే మెయింటైన్ చేసే స్టైల్కి ఎదిగింది సార్ తోట. ఎందుకంటే ఇప్పుడు దీనిలోంచి ఇన్కమ్ మనకి న్యాచురల్ ఫార్మింగ్ అనగానే మనకు ఒక 5 నుంచి 7 ఏళ్ళ వరకు చెట్లు పెరుగుతూనే ఉంటాయి, ఇంకా మనకి ఆశించిన ఫలితాలు తొందరగా రావు. మీరు రాజులు అనేసరికి ఒకటి జ్ఞాపకం వచ్చింది. చెప్పండి. ఆదాయ పన్ను చూపించుకోవడానికి, ఎక్కువ ఆదాయం తోటల్లో చూపించుకోవడానికి అది తోటలు వేస్తున్నారనేది ప్రచారంలో ఉంది. అయితే ఒకటి నేను ఏమంటాను సార్, ఇప్పుడు ఎవరైతే పొలిటికల్గా నాకు ఎక్కువ తెలియదు, వాళ్ళని విమర్శించమని కూడా కాదు, కానీ ఒక మాట ఏం చెప్తానంటే నేను అబ్జర్వ్ చేసింది, ఎవరైతే పొలిటికల్గా ఉన్నారో వాళ్ళందరికీ తోటలు ఉండడం కానీ లేకపోతే వాళ్ళు డిఫరెంట్ పీపుల్ని పెట్టి తోటలు పెంచడం కానీ చేస్తున్నారు. వాళ్ళందరూ హ్యాపీగా న్యాచురల్ ఫుడ్ తింటున్నారు సార్. ఎవరైతే వాళ్ళకి ఓట్లు వేసినారో వాళ్ళే కెమికల్ ఫుడ్ తిని ఇబ్బంది పడుతున్నారు. అది కూడా నేను కొంచెం గమనించడం జరిగింది. నా ఎంక్వైరీలో అది కూడా కొంచెం తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్పెన్సివ్ ఫార్మింగ్ అంటున్నామో, రాజకీయ నాయకులకి తోట పెట్టడం అనేది ఎంత విషయం సార్, చాలా చిన్న విషయం. అంతే. కాబట్టి వాళ్ళు 50 ఎకరాలు 100 ఎకరాలు కూడా వాళ్ళు అల్కగా పెట్టి చేయగలుగుతారు. సో ఇక్కడ వాళ్ళు సేంద్రియ వ్యవసాయం కాదు కదా వాళ్ళు చేసేది, చేస్తున్నారు సార్. వాళ్ళు తినడానికి ఇప్పుడు వాళ్ళు ముందే గమనించారు సార్. వాళ్ళనే కాదు, ఎవరైతే కొంచెం దురదృష్టితో ఉంటారో రేపు వచ్చేది కులం కోసం కొట్లాట కాదు, మతం కోసం కొట్లాట కాదు, రేపు నెక్స్ట్ భావితరాల్లో వచ్చేది ఫుడ్ ఆహార కోసం కొట్లాడుకుంటారు సార్. ఇది నెక్స్ట్ 2050కి ఇది చూస్తామనేది ఆల్రెడీ మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది, మన వాస్తవ పరిస్థితులు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవసాయంలో మనము ఇప్పుడు ఈ సంవత్సరం 1 ఎకరంకి 1 బస్తా వేసేది ఉంటే నెక్స్ట్ 3-4 సంవత్సరాల తర్వాత 2 బస్తాల ఎరువు వేస్తున్నాము, తర్వాత 4 బస్తాలు వేస్తారు. మీరు 10 బస్తాలు వేసినా 10 సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశం, అప్పుడు ఏం చేస్తారు సార్ మీరు? మనకి ఎన్ని గింజలు వేసినామో అన్ని గింజలే వచ్చినాయి అనుకోండి బయటకి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు చౌడులా మారుతుంది భూమి అనేది ఒకటి ఉంది. ఆల్రెడీ ఇప్పుడు చౌడులా మారింది. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే కనీసము 3-5% సేంద్రియ కర్బనం మనకి భూమిలో ఉండాలనేది మన ఆలోచన. అట్లా ఉంటేనే మనం కనీసం మనకు దానిలో పెరిగిన ఏదైతే పంట ఉంటుందో అది తింటే మనకు ఆరోగ్యం ఉంటాం అనేది. ఇప్పుడు ఎంతసేపు మనం కెమికల్ వేసుకుంటూ, అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది సార్, మనం కెమికల్ వేసుకుంటూ వెళ్తున్నామా అని రెగ్యులర్ రైతులను మనం విమర్శించడం కాదు, వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టుగా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ ఉంటేనే వ్యవసాయానికి రమ్మని అంటున్నాం కదా, వ్యవసాయంలోకి రావాలంటున్నాం. ఎందుకంటే ఇది 4 రోజులు లేట్ అయినా కూడా మనకి వాళ్ళు సస్టైన్ అయ్యేలాగా ఉంటుంది. అట్లా కాకపోతే లాంగ్ టర్మ్లో న్యాచురల్ ఫార్మింగ్ చాలా బెనిఫిషియల్ సార్. నేను ఇదేదో మనము సోషల్ సర్వీస్ అని నేను ఖచ్చితంగా చెప్పాను. నేను కూడా ఈ తోట పెట్టినప్పుడు దీన్ని ఒక 5 సంవత్సరాల తర్వాత ఏంటిదనే దృష్టితోనే పెడతాం సార్. అవును.
కాకపోతే ఇది ఒక బిజినెస్ కాదు. వ్యవసాయం ఏంటంటే పేరులోనే ఉంది సాయం, అంతే. మనం చేసే సాయం. కాబట్టి మనం కూడా లాభాలు పొందుతూ మన లైఫ్ స్టైల్ని బెటర్ చేసుకుంటా, మనం ఆరోగ్యంగా ఉండకుండా ఇంకో 10 మందిని ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం అనమాట. అయితే విన్ విన్ సిచ్యువేషన్ అంటాం మనం ఇంగ్లీష్లో. అంటే ఇద్దరికి ఉభయలకి లాభం జరిగేది, అంటే కొన్న వాళ్ళకి పండించిన వాళ్ళకి ఇద్దరికి లాభం ఉండే విధానం ఏంటంటే సేంద్రియ వ్యవసాయం. కెమికల్ ఫార్మింగ్లో ఏమవుతుందంటే మా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి రకరకాల స్ప్రేయింగ్ చేసిన తర్వాత లాస్ట్లో ₹1,00,000 వాళ్ళు చూసినా కూడా 20,000 మిగిలే, లేకపోతే 10,000 మిగిలే పరిస్థితి కనబడుతుంది తప్ప ఖర్చులు ఎక్కువైతాయి. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. పెట్టి తీయడం అనేది మన ఉద్దేశం కాకూడదు అనేది నా ఉద్దేశం సార్. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఓపికతోని ఒక 3-4 సంవత్సరాలు మనం కష్టమైనా సరే మనం దాన్ని సాయిల్ని మంచిగా, అంటే భూమిని మనం ఫస్ట్ మంచిగా చేసుకుంటే, స్ట్రెంత్ పెంచుకుంటే దాన్ని మనం ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు ఒక బిల్డింగ్ కట్టడానికి సంవత్సరం నుంచి 14 నెలల సమయం పట్టేది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 6 నుంచి 7 నెలల్లో బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. టెక్నాలజీ పెరిగింది, పద్ధతులు పెరిగాయి. టెక్నాలజీ కాదు సార్, అది విషయం ఏంటంటే ఇప్పుడు ఒక స్లాబ్ మీద మనం వాటర్ క్యూరింగ్ 21 రోజులు చేయాలి. అవును. 5-6 రోజులు చేసి వాడు నెక్స్ట్ స్లాబ్ వేస్తున్నాడు ఒక బిల్డర్. ఇది ఎన్ని రోజులు ఉంటుందో మనం చూస్తున్నాం, ఆల్రెడీ లీకేజ్లు ఉంటున్నాయి రకరకాల. ఇంతకుముందు బిల్డింగ్ కడితే మనకు ఒక్క చుక్క వాటర్ పైనుంచి కానీ పక్క నుంచి కానీ మనకు లోపల రాకపోయేది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూడండి, ఏదో ఒక వైపు నుంచి మీకు వాటర్ లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే తొందరపాటు. ఇప్పుడు క్రికెట్ ఎట్లయితే 5 డేస్ క్రికెట్ నుంచి 1 డే క్రికెట్, 1 డే క్రికెట్ నుంచి 20 క్రికెట్ అయినట్టుగా అంటే మనకు ఓపిక తగ్గిపోతుంది సార్. అంటే ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్ రావాలి అనే ఆలోచన మీదకెళ్ళి జరుగుతుంది ఇదంతా. కానీ ఎంత మీరు ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలనుకుంటున్నారో అంత తొందరగా మనం ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కెమికల్ ఫార్మింగ్ పెరిగిన, అంటే ఎంతెంత పెరుగుతుందో అంతంత హాస్పిటల్స్, మెడికల్ షాప్లు కూడా పెరుగుతున్నాయి. మనం అది క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు గల్లీకి ఇప్పుడు ఇంటి దగ్గరికి ప్రజల పాలనలాగా మన గల్లీ పక్కనే హాస్పిటల్ పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఎన్ని హాస్పిటల్ పెరిగినా కూడా ఇంకా కొన్ని హాస్పిటల్ పెంచవచ్చు అనే అవకాశం ఎట్లా వస్తుంది సార్? మనమే ఇస్తున్నాం అది. ఇప్పుడు మనం మంచి ఫుడ్ మనం తినలేకపోతున్నాము. అయితే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పింది ఎవరైతే వ్యవసాయంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి కదా సార్, ఇది ఆల్టర్నేటివ్ ఇన్కమ్ చూసుకొని రమ్మంటున్నాం కదా. అట్లనే నేను కొనే వాళ్ళకు కూడా ఒక సలహా ఇస్తాను సార్. ఇది నేను ఇచ్చింది కాదు, ఆల్రెడీ ఇప్పుడు ఎల్లారెడ్డి గారు లాంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామ భారతి నుంచి అక్కడ నుంచి ఈ నినాదం చేస్తున్నారు. ఏంటంటే ఎవరైతే వినియోగదారులు ఉంటారో, కస్టమర్స్ అంటే కొని తినేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఎట్లయితే మనము అడ్వాన్స్ బుకింగ్ చేసి ఒకటేసారి పేమెంట్ చేస్తే మనకి తక్కువలో వస్తుంది బిల్డింగ్ లేకపోతే అపార్ట్మెంట్ అనే అవకాశం ఉంది కదా సార్. అదే దాని రూల్ని మనం రైతుల దగ్గర కూడా అప్లై చేయమంటున్నాం. ఏంటంటే ఏదైతే వాళ్ళు అప్పు తెచ్చి పెట్టి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి మీరు ముందే పంటకి మీరు పైసలు ఇస్తే వాళ్ళ అప్పు మిత్తి కట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ముందే డబ్బులు ఉంటాయి కాబట్టి బిల్డర్ ఎట్లయితే మన పైసలతో కట్టి లాభాలు తెచ్చుకుంటున్నాడో రైతు కూడా అట్నే మనం డబ్బులు ముందే ఇస్తే వాళ్ళు సేంద్రియ వ్యవసాయం చేసి మీకు మంచి పంటని ఇస్తారు. అట్లనే వాళ్ళకి అప్పు లేకుండా వాళ్ళకి ముందే బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి సార్, మనకి ముందే బిజినెస్ ఉందనుకోండి, ఏదైనా పని చేసినప్పుడు ముందే బిజినెస్ ఉంటే మనకి చేయడానికి ఉత్సాహం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. అట్లే ఆ పంట వెంటనే వెళ్ళిపోతుంది కస్టమర్కి. సో అట్లనే మేము ఏమంటున్నాం అంటే ఒక 10 మంది గ్రూప్గా కలిసి ఒక ఫార్మర్ని ఎంచుకోవాలి. ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న ఫార్మర్ని ఎంచుకొని ప్రతి పంట వాళ్ళకి కావాల్సింది దాంట్లో వేయమనాలి, సేంద్రియంగా చేయమనాలి సార్. ఎప్పుడైనా ఫార్మర్కి ముందు డబ్బులు వస్తే రూపాయి, తప్పకుండా ఫార్మర్ సేంద్రియ వ్యవసాయం చేస్తాడు. ఆ అవకాశం కస్టమర్స్ తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఇదండి తన్నీర్ దిలీప్ గారు పండ్ల తోటల వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం గురించి మనకు పూర్తిగా వివరించారు. వారు చేస్తున్న వ్యవసాయ రీతులను వివరించారు. అందుకు ధన్యవాదాలు. త్వరలో మరో ప్రముఖుడితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.